మల్లిగా ఏంద్రా టీలో ఈగ పడినది? కాదురా, ఈమెనా ఛాయ్ పడింది. అదేందిరా బర్రపోతు ముఖమాడా? మీరు పాత బయలు కట్టే వరకు అవి అలాగే పడుతుంటాయి. కట్టాక దోమలు పడతాయా? పని పడలేదు ఎదవలకి. ఇదవుతురా సందులో తిరిగా సన్నిలేని మాత్రం ఉంది. కాదురా, ఆటోలో నుంచి దిగిన అనుష్కలా ఉంది. అది సుబ్బిగాడి పెళ్ళాంరా. సుబ్బిగాడు పెళ్ళామా? పెళ్ళామా? మన పట్నం వెళ్ళినప్పుడు పడాయించాడు రా బాయ్. ఈ తిప్పిడి ముఖమానికి ఇంత మంచి పెళ్ళామా? అరే పట్నంలో మస్తు మస్తు పొరులు ఉంటారు రా బాయ్, అందులో ఇన్ని తగిలింది. అది జరే గానీ పట్నంలో ఇట్ట అమ్మాయిలు యాడుంటారా? అరే గదేరా బాయ్, పెద్ద పెద్ద దుకాణాల్లో హోటళ్ళల్లో ఉంటారట్రా. ఈ కొండ ముచ్చు నా కొడుకు ఇంత కత్తి లాంటి పిల్ల పడిందా? అదే మనం వెళ్తే మొన్నలాంటి అందరూ వెళ్తే ఒక్క పిల్లైనా పడదా? ఒక్కొక్కది కాదు షేర్ఖాన్, 100 పోట్లు పడతారు. అరే మన అందరం పట్నం ఒంటరిగా పోతా అన్నాం, రాంగా జబర్దస్త్ పోర్ని తీసుకొద్దాం. జై హింద్, జై హింద్. అమ్మా అబ్బా అమ్మా అమ్మా ప్రయాణం ఉందగలా. ఏంది తిట్టున్నది హోటల్ పేరు ఎరటిగా? అవునరా హోటల్ సినిమా కూడా ఎట్రా? కడుపు కాలుతుందిరా బాయ్. అడుగు కాలేంద్రా, మనం వచ్చిన పొర్ర కోసంగా. అట్టంటావా? పని చూద్దాం పారా. మళ్ళీ ఏమైంది? అమ్మినట్టు తెలుసా మనే దానా పాపదా పాపుదాం. నేను చూసుకుంటాను. చిన్న ముచ్చటున్నా చెప్తావా? చెప్పండి. ఏం లేదు మ్యా, హోటల్ వచ్చే చిన్నగా ఉండదు. ఇక్కడ తిన్నికి వచ్చే అమ్మాయిలు అందంగా ఉంటారా ల్యాండింగ్ మాత్రం ఉంటారా? నేనెవరో తెలుసా? ఎవరన్నా? షీ టీమ్. అబ్బో ఇటాటి చాలా చూసాంలే. మేమెవరో తెలుసా? క్రికెట్ టీం. నీకంటే పెద్ద తోపులం. కాక మీద అక్క సూనికి మల్లెపూ మాదిరి మడత పెట్టి కొట్టినావేందా? షీ టీమ్ అంటే బొక్కలు ఇరగొట్టడమేరా నీ మొహం. అక్క సీ టీం అంటే చిన్న టీం అనుకునే కానీ ఇటు సిత్త కొట్టే టీం అనుకోలేదు. వదిలేకపోతా. నమస్తే సార్. నీ ఏంటికి మీ దండం పెట్టినావు? నాకు మన తెలుసా? తెలియదు సార్. మా అమ్మ తెలుసా? మరి ఏంటికి మీ దండం పెట్టినావా? వీడికి ఎవరు వచ్చినా అలానే పెడతాం సార్. ఓ అట్టనా, సర్లే డోర్ది. మరి నా బట్టాలరా యాండారా?
సార్ కొంచెం డీసెంట్. వారి సిద్ధ పిచ్చ మొక్క మాట సెంటు పాటలు జోలు పెట్టుకొని తిరుగుతాడా? దా ఇదివైనా తీసుకా పెట్టుగా. ఎరా ఈడున్నారా? ఆ, ఆ. ఏముండదురా బా హోటల్లో. ఏం రా బాయ్ ఒక్క పొరుగు కనబడతలేదు. ఏమా దేవుడు ఉన్నారా బాయ్? Excuse me, చెప్పండి ఏం కావాలి? it's already reserved. Can you please? ఏంది ఏందేందో మాట్లాడుతాండది ఇంగ్లీష్లో. మనకు తెలియని ఐబీసీలు. ఆ వాట్ ప్రాబ్లమా? It's already reserved. అర్రా రిజర్వేషనా? నేనైతే బీసీ. మా వాడికి మొన్ననే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చింది. అది వాడికి ఇంకా దారిలో ఉండదు. ఆధార్ కార్డు రేషన్ కార్డు ఉంది చూపించాలా? ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్. అవును మ్యా, తెల్లగుంటే సరిపోదు, తెల్ల రేషన్ కార్డు ఉంటేనే వచ్చేది నీకు. అయినా ఇదేదో బాగుండదే. ఈ మధ్య సిటీ హోటల్లో కూడా రిజర్వేషన్ పెడతాండ్రా. హలో, ఇది ఆ రిజర్వేషన్ మరి కాదండి. ఇంకేం రిజర్వేషన్? ఇక్కడికి రావడానికి ముందే ఫోన్ చేసి బుక్ చేసుకోవాలి. ఓ బస్ స్టాప్ దగ్గర బస్ అమ్మడోరికి తువాలేసి జాగాపినట్టుగా అంతేనా? అఫ్ కోర్స్ అంతేనండి. అరే తాయ్ పోదాంపా. పోదాంబా. పోరి 12 వేసి ఉండాలంట కదా. పా హలో, పోరి కాదు అమ్మాయి, తువ్వాల కాదు, రిజర్వ్డ్. ఏదైతేమి నువ్వు అడిగావు కదా, లేకుండా ఉంటామా? 12 ఉంటేంది లేకుంటేంది. దేవుడా, ప్రశాంతంగా లంచ్ చేద్దామని వస్తే దిష్టి బొమ్మల్లా తగిలారు. అరే గాడేంద్రా బాయ్ గందుల కాడికి పోయి గాంధీ వేసుకుంటాండు. రే మనం మళ్ళీ కానీ కొట్టుకుపోయినప్పుడు అడున్నా లేకున్నా మనమే సాయ పోసుకుంటాం కదరా. ఇది కూడా గట్లనే, కొత్త లేదు గట్ల పోసుకుంటారా? అరే తాయ్ అటు పోసుకుంటాడు గమ్ము ఉంటాడా ఏంది? ఇది కూడా గట్లనే రా బాయ్, వాళ్ళు ఊరుకోరికెరక. ఆర్డర్ సార్. ఇవాళ స్పెషల్ ఏంది? ఇప్పుడైతే ఓన్లీ బఫెట్ సార్. బఫెట్ బాగానే ఉంటుందా? ఓ 3 ప్లేట్లు సరిపోతాయా? ప్లేట్లా సరిపోతాయి సార్. మసాలా బఫెట్ ఒకటేనా, సాదా కూడా దొరుకుతుందా? ఓ వెజ్ నాన్ వెజా? ఓకే సార్. అదేరా బాయ్, నువ్వు ఇంగ్లీష్ లో చెప్పినావు, ఆడు తెలుగులో చెప్పిండు. పాపం వెయిటర్ బలైపోయాడు. దొబ్బే మాకైతే 3 ప్లేట్లు కావాలా. ఎర్రగడ్డ కారం సూపర్ ఉండాలా. ఓ రూపాయి ఎక్కువ తక్కువనే పర్లేదు, ఇచ్చేస్తాం కానీ. ఎరా సార్, మీరు ఎక్కువగా ఎర్ర బస్ ఎక్కేస్తుంటారు కదా. నీకెట్టి తెలిసిన మేము ఎర్ర బస్ ఎక్కొచ్చామని పంచాంగం చూస్తున్నామైంది. మీతో 5 నిమిషాలు మాట్లాడితే ఎవడైనా ఇలాగే చెప్పేస్తాడు సార్. బఫెట్ కి బదులు బుర్ర తినేస్తున్నారు. సర్లే కానీ పోయి బఫెట్ సంగతి చూడిపో. ఓకే సార్, యూ కెన్ ప్రొసీడ్. నేను ఇమిని చూసుకుంటా. అవునరా, బఫెట్ అంటే పెద్దగుండి పైన ఏదేదో కూరగాయలు వేసింటారు అదేనా? లేదురా బాయ్, దోశ లెక్కుంటదేమో. మనం ఉల్లిగడ్డ కారం ఎక్కువేమన్నాం. ఏం బఫెట్ రా బాయ్, భలే ఇరుక్కపోయినాం. గేట్ ఉంటుందో ఏమో. రా వాడు చులుపు దానికి లైనేచ్చమా? ఈ కోతుల్ని ఎలా కంట్రోల్ చేయాలో దేవుడా. ఈడేంద్ర ఇంతసేపు అయిండో? నువ్వనరా బాయ్ ముందు వాడిని. సార్ ఏమైంది సార్? మీ వాడికి 3 మసాలా బఫెట్లు ఇప్పాం. ఎంతసేపు తెచ్చడానికి? లోపల స్పెషల్ చేస్తుర్రా, పెళ్ళిళ్ళు చేస్తుర్రా? వీడు ఒక్కొక్కడు ఎట్లా తింటానా? మాకు ఉంటుందా ఉండదా? కూల్ కూల్ కూల్. కూల్ డ్రింకులు తిన్నాక తాగుతాం. మాకైతే వేడికి మసాలా బఫెట్ సార్ కావాలి. మావాడు తీసుకొస్తా అని ఉంటాడు సార్. యూ కెన్ ప్రొసీడ్ అని ఉంటాడు. ప్రొసీడ్ అంటే ఏందిరా, తెచ్చానే కదా. మాకు ఇంగ్లీష్ రాదనుకున్నావేంది? ముందు ఇంగ్లీష్ నేర్చుకోరా బాయ్, తర్వాత కోట్లు వేసుకొని తిరుగుతూ గాని. ఏ అదంతా కాదురా,
మా బఫెట్లు ఎంతసేపటికి వచ్చా చెప్పు. సార్ బఫెట్ రాదు సార్, మీరే వెళ్ళాలి. అంటే లోపల పోయి మేమే పొయ్యి ముట్టించుకొని మేమే పిండేసుకొని మేమే వేసుకోవాలా? మీరు ఎందుకు రేడా? అది కాదు సార్, బఫెట్ అంటే ఎక్కడైనా ఇంతే, మన ప్లేట్ మనమే తీసుకెళ్ళి మనకి ఇష్టం వచ్చినట్టు మనం వేసుకురావాలి సార్. అమ్మో అయ్యా విలాసాలు ఇల్లు లోపల మెంటలకి ఇచ్చేటట్టు ఉన్నారు ఎదవలు. అయినా అన్ని మేమే వేసుకొని మేమే డబ్బులు ఇచ్చా అంటే నువ్వేం చేస్తాంటావరా? కోట్ వేసుకొని మురిపండి ముఖం వేసుకొని అట్ట ఇట్ట తిరుగుతా సార్ అంటావా? అది కాదు సార్, బఫెట్ అంటే ఎక్కడైనా ఇంతే సార్. అంటే ఆమె కూడా బఫెటేనా? అవును సార్. అంటే మేము ఆమె వెనకాల పడి వేసుకోవచ్చా? వేసుకోవచ్చు సార్. సర్లే మాకు అర్థమైంది కానీ నువ్వు. ఓకే సార్. ఏయ్ చెప్పండి సార్. ఇంట్లో పిల్లలు అడిగా అని చెప్పు. అలాగే సార్. అబ్బా రే మరాట చూడు అక్కడ రే పోతాండి రా పోదాంపా. అయినా నాకు ఈ బఫెట్ అంటే చాలా తేడా ఉండదు అనిపించండి అదిరా. అంటే ముందు మనమే పెట్టుకోవాలా, ముందు మనమే తినాలంటే మనం ఏమేమి తింటాం ఎట్టెట్టే తింటామని వాళ్ళు దూరం నుంచి చూసి బిల్లేసి లాస్ట్ లో బాగా డబ్బులు తీసుకుంటారు మన కాడ. వద్దు వాడు చూడు పోతాడా, వాడి కాడ చిన్న బుక్ ఉండదు. అంటే మనం ఏం చేసామో రాసుకుంటా అంటాడు. వాడు చూసినప్పుడు మాత్రం తక్కువ తిందాం, ఓకేనా? వాడున్నాడా? పల్లెడు కానీ బాగేసుకో. అప్పుడు ఇంకోకరా పోరా పోరా. అది అమ్మో మేడము వాట్? ఇడ తలకాయ కూడా దొరుకుతుందా? ఇడియట్. పడిపోయింది. సూపులతో గుచ్చి గుచ్చి సంపకే. ఏమన్నదిరా బాయ్ పోరి? ఇడియట్ అండినరా? ఇడియట్ అంటే ఇడియట్ లో రవితే మాత్రం ఉండాలి. తిరు అవునారా? అయితే నేను కూడా ఒకసారి కోకుతారా? హలో మేడం. వాట్? రిజర్వేషన్ అన్నారు, మీరు ఒకళ్ళే వచ్చిండ్రు, మీ వాళ్ళు రాలే? ఓ అదా, వాళ్ళు క్యాన్సిల్ అయ్యారు. క్యాన్సరా? ఓ ఇడియట్. నేను కూడా ఇడియట్ అండి. ఏమైందిరా? నన్ను కూడా ఇడియట్ అందిరా. నిన్నెట్టంటదిరా? దానికి బుద్ధి ఉందా లేదా? ఉంటే నువ్వు ఉండాలి, నేను ఉండాలి. రవితేజ తెలుసుకుందామా? తెలుసుకుందాం. నన్ను ఇడియట్ అని రవితే ఏం చేశావు? ఈ ఇడియట్ అని చెప్పి రవితే ఏం చేశావు? ఇప్పుడు మా ఇద్దరు రవితేజ ఎవడు? ఏంది మే సైలెంట్ ఉండవు? సైలెంట్ ఉండడానికి లైబ్రరీ కాదు. చెప్పు రవితే ఈడనేనా? రవితేజ. ఏంద్రా ప్రీతి పొక్కమోడా? ఏంట్రా రవితేజ? ఏంట్రా రవితేజ? పట్టుకోండి. ఇడియట్ అంటే రవితేజ కాదురా, తిట్టురా. చీ, నా ప్లేట్ ఇవ్వండి. ఏందిరా ఇది ఇట్టగొట్టిండి? అది దీనమ్మ, దీని సంగతి ఇప్పుడు కాదు, నెక్స్ట్ పార్ట్ లో చూసుకుందాం. సూచానే ఉండండి. ఎరినా వెంకటేశ పార్ట్ 2.